అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకం లబ్ధిదారులకి గవర్నమెంట్ అయితే ఒక శుభవార్తను అందించింది. అది ఏంటి అని తెలియాలంటే తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేసింది. అర్హత కలిగి ఉండి అనర్హుల జాబితాలో ఉన్న వారికి గ్రీవెన్స్ నమోదు చేసుకోమని జూన్ 20 తేదీలోగా అవకాశం కల్పించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారుల సౌకర్యార్థం ఈ తేదీని అనేది పొడిగించడం జరిగింది. ఇంకా ఎవరైనా గ్రీవెన్స్ నమోదు చేసుకుని వారు ఉంటే వీలైనంత త్వరగా మీ గ్రామ వార్డు సచివాలయం సంప్రదించి గ్రీవెన్స్ అయితే రేజ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. చివరి తేదీ విషయంలో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై ప్రభుత్వం చివరి తేదీని అధికారికంగా ప్రకటన అధికారులకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా గ్రీవెన్స్ రేజ్ చేయాలి అనుకునే వారు ఖచ్చితంగా మీ సచివాలయంలో డిఏ గారిని సంప్రదించి మీరైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా చివరి డేట్ అయితే ఇంకా చెప్పలేదు కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ సచివాలయం వెళ్లి కలవండి త్వరగా. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకో అప్డేట్ కూడా గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఏ బ్యాంక్ లో పడ్డాయో ముందైతే తెలిసేది కాదు. స్టేటస్ లో చెక్ చేసినా ఓన్లీ ఎలిజిబుల్ అని వచ్చేది గానీ ఏ బ్యాంక్ లో పడింది ఏంటి తెలిసేది కాదు. కానీ ఆ సైట్ ని ఇప్పుడు గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. మీకు ఏ బ్యాంక్ లో పడింది, సక్సెస్ అయిందా లేదు ఫెయిల్ అయిందా అనేసి ఖచ్చితంగా చూపిస్తుంది. మీ సెల్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో NBM కొట్టి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని కొట్టి అక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ కొట్టి క్యాప్చా కొట్టి సబ్మిట్ చేసినట్లయితే అక్కడ మీ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి. పేమెంట్ అనేది ఏ బ్యాంక్ లో పడింది అనేది క్లియర్ గా చూపిస్తుంది. సో కాబట్టి మీరు మీ ఫోన్ లోనే ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోన్ లో ఓపెన్ కానట్లయితే సచివాలయంలో DA గారిని లేదా వెల్ఫేర్ గారిని కలిసినట్లయితే వాళ్ళు చెక్ చేసి ఏ బ్యాంక్ లో పడింది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా మంది వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ అనేది రైట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. వాట్సాప్ కన్నా సచివాలయంలో DA గారి దగ్గర వెళ్లి చేసినట్లయితేనే సో తర్వాత మనం వెరిఫికేషన్ అనేది త్వరగా జరిగి మనం ఒకవేళ ఎలిజిబుల్ ఉన్నట్లయితే నెక్స్ట్ లిస్ట్ కన్నా మన పేరు వచ్చి డబ్బులు పడే అవకాశం ఉంటుంది. సో వాట్సాప్ లో రైట్ చేసి అలాగే ఉండిపోతే వాళ్ళకి తగిన డాక్యుమెంట్స్ మనం ఇవ్వకుండా అలాగే ఉండిపోతే వాళ్ళైతే దాన్ని పట్టించుకోకపోవడం కూడా జరగవచ్చు. మీరు మోస్ట్లీ సచివాలయంకి వెళ్లి DA గారి దగ్గరే వాళ్ళ లాగిన్ లోనే గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు గనక NBM పోర్టల్ ఓపెన్ కాకన్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ లో డబ్బులు పడ్డాయా లేదా అనేసి. సో ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.